ఇప్పుడు భగవానుడు ఎందుకు అసలు దుఃఖం ఇస్తాడు? భగవంతుడు ఎందుకు మనం బాధపడేటట్టు చేస్తూ ఉంటాడు? ఒకడికి కాలు విరిగిపోవలసిన అవసరం ఏమిటి? ఒకడికి అనారోగ్యం రావలసిన అవసరం ఏమిటి? ఎందుకు వాడు అలా బాధపడుతుంటాడు అంటే, భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది. గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది. ఆ పాపం ఎవరికి తెలుసు అంటే మనకి తెలియదు. ఆ జన్మలో శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఇక మనకి ఆ జన్మ గురించి తెలియదు. కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు. అది చిత్రగుప్తుడంటే. ఆయన వ్రాసి పెట్టుకుంటాడు, దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి. వీడు కూడా బాధపడ్డాడు అనుకోండి, ఆ బాధ రూపంలో చేసిన పాపం పోతుంది. ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు, వాళ్ళు చాలా బాధపడ్డారు 2 గంటలు. వాళ్ళు బాధపడ్డారు కదూ, ఆ బాధపడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు, నువ్వు 2 గంటలు బాధపడతావు. ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. అలా ఇస్తాడా అండి? ఖచ్చితంగా ఇస్తాడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వచ్చి, సనాతన ధర్మమునకు చెందనటువంటి ఆవిడ, పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి ఆవిడ ఓ మాట అడిగింది. గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి ఈ జన్మలో శరీరాన్ని పొంది వస్తారని ఎలా నమ్ముతాము అని అడిగింది. ఆయన నవ్వి అన్నారు, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి నేను విడిది చేసిన ప్రాంగణం ఉందే, దీనికి ముందు సందులో ఒక వైద్యశాల ఉంది. అది ప్రసూతి కేంద్రం. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ప్రసవం అవుతూ ఉంటారు. నువ్వు ఇవాళ వెళ్ళి ఎంతమంది దంపతులకు ఎవరెవరు పిల్లలు పుట్టారు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఆ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వ్రాసుకుని రా అన్నారు. ఆవిడ మర్నాడు వచ్చింది మహాస్వామి దగ్గరికి. ఆవిడేం చెప్పలేదు. ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. నాకు అర్థమైంది, గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడే నిర్ణయం చేసేస్తాడు ఎవడెంత సుఖపడాలో ఎవడెంత బాధపడాలో. ఎలా? ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషన్డ్ రూమ్లో పుట్టాడు, ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు, ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవ్వలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో. ఈ ఎండలో తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా తెలియట్లేదా? కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ 3 పనులు జరుగుతూ ఉంటాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది. శరీరం లేదనుకోండి, సుఖం ఎలా అనుభవిస్తారు, దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి. గతంలో చేసిన పాపం ఉంది, దుఃఖం అనుభవించాలి, శరీరం లేదు, ఎలా అనుభవిస్తారు? కుదరదు. పాపం యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి. పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి. పాపపుణ్యములు దేనివల్ల పోతాయి? శరీరంతో సుఖ దుఃఖములను అనుభవించడం చేత పోతాయి. మూడవది, నువ్వు తర్వాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి. ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరినీ బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపడడానికి హేతు అవుతుంది. ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పనికొస్తుంది. ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి సుఖ దుఃఖములను పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి సాధనం ఏది? శరీరమే. కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు? నేను సుఖంగా ఉండాలి అంటాడు. మరి ఆ రోజున ఒకడికి కాలు విరుగుతోంది, ఒకడు జారి పడుతున్నాడు, ఒకడికి జ్వరం వస్తోంది, ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది,
అయ్యయ్యయ్యో నేను వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతున్నాను, ఆ రైలు వెళ్ళిపోయిందిట అని వాడు విపరీతమైన క్షోభకి గురవుతున్నాడు. ఒక్కొక్కడికి అన్నం దొరకట్లేదు, ఒక్కొక్కడికి నీళ్లు దొరకట్లేదు, ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు, ఒక్కొక్కడికి శరీరంలో బాధ కలుగుతోంది, ఒక్కొక్కడు సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య నేను అనుకున్న పని ఇవాళ అయిపోయిందంటే నువ్వు సంతోషిస్తున్నాడు. ఎందువల్ల? ఎవడైనా దుఃఖంగా ఉందామని కోరుకున్నవాడు ఉన్నాడు ఆ లోకంలో? మరి లేకపోయినా దుఃఖం ఎందుకు వస్తోంది అంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు నొక్కుతున్నాడు ఒక పక్క నుంచి. ఎలా? గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని ఇప్పుడు సుఖం ఇవ్వాలా దుఃఖం ఇవ్వాలా వాడు లెక్క పెట్టుకుంటున్నాడు. మనకి తెలియదు. ఇవాళ నేను నిద్రలేచినప్పుడు ఇవాళ ఈశ్వర నేను కాసేపు ఏడిచేటట్టుగా చూడండి, ఉదయం నేను 8:30 నుంచి 9:30 వరకు అలోమని ఏడ్చేదనుగాక అని ఎవడైనా దండం పెడతాడా? ఎవడూ పెట్టడం. ఈశ్వరాన్ని సంతోషంగా ఉండేటట్టు చూడండి అని చెప్తాడు. అయినా ఏడుస్తున్నాడు ఏదో సమయంలో. ఎందుకు ఏడుస్తున్నాడు? ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు గత జన్మలలో పాపాన్ని ఫలితంగా తీసుకొస్తున్నాడు, పుణ్యాన్ని ఫలితంగా తీసుకొచ్చి సుఖం ఇస్తున్నాడు. పోని కాలమును దాటగలమా మనం? అది ఈశ్వరుడు ఏదో ఉదయం 8 గంటలకి ఇచ్చాడు అనుకోండి, అయ్యయ్యో ఇప్పుడు 8 గంటలకి నేను ఈ కష్టం అనుభవించాలంటే చాలా కష్టం అండి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, అనుభవిస్తాను, నేను కాదంటలేదు. కానీ 8 నుంచి 8:30 వరకు అనుభవించవలసినటువంటి దుఃఖాన్ని సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ఇవ్వండి అని అడిగామనుకోండి, కాలం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కాలమునందు మాత్రమే అనుభవించాలి. ఏ సమయంలో వస్తుంది ఆ దుఃఖం, ఏ సమయంలో వస్తుంది సుఖం నువ్వు చెప్పలేవు. ఒక పక్క నుంచి కాలం నొక్కుతుంది, ఒక పక్క నుంచి భగవంతుడు నొక్కుతాడు. ఈ రెండిటికి మధ్య ఎందుకు నొక్కుడు పడుతున్నావు? గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు పోనవు మనకి తెలుసా? ఏమండి నేను గత జన్మలో పాపం చేశాను, ఆ పాపం ఇవాళ బహుశా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటే నీకేమైనా తెలుసా? అది తెలియదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. అందుకే ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. ఏ కార్యక్రమమైనా ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. ప్రార్థన ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు ఏది మొదలు పెట్టండి, ప్రార్థన చేశారా అంటారు. నేను ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టాను, ఉపన్యాసం మొదలుపెట్టే ముందు నేనేం చేశాను? ప్రార్థన చేసి మొదలుపెట్టాను. ప్రార్థన అంటే ఈశ్వర ఏమో గత జన్మలలో నేను పాపము చేసి ఉండవచ్చు, పుణ్యము చేసి ఉండవచ్చు, కానీ నేను చేసినటువంటి పాపం ఏదో ఉండి ఉంటుంది. ఏమీ లేకపోతే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది? పాపపుణ్యాలు 2 ఉంటేనే మనుష్య శరీరం ఇస్తారు. కానీ నాకు మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి. ఒకటి, నేను చేసినటువంటి పాపానికి నాకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పరమదారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వవద్దు. నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉండవచ్చు, ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి. అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి. దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి. జీవితాంతం ఏడవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి. మరి నీ పాపం ఎలా పోతుంది? నన్ను అనుగ్రహించండి. నేను తప్పు చేశాను. ఎందుకు చేశాను? మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం. ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని, కాబట్టి నేను చెయ్యను. ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు, కానీ అప్పుడు చేశాను. ఈశ్వర మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి, నేను భరించగలిగేలా ఇవ్వండి తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి. ఇది నోటితో అడగక్కర్లేదు, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. వాడొకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది. వాడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది? వాడి కంటి ముందు కనపడుతున్నాడా? కాదు, జరుగుతున్న సంఘటనల చేత నిరూపించుకుంటాడు. ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు, ఆయన కాపాడతాడు, ఆయన రక్షకుడు. అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేత కాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి లోకానికంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. చాలా తేలిక మాటలతో ఉంటుంది. షట్పదీ స్తోత్రమని, అది నాకు నోటికి రాదండి, నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయము లోకంలో ఇంకొకటి లేదు. షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే
కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి. చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం. అవినయమపనయ విష్ణోహో అని ప్రారంభం అవుతుంది. అది రోజు భగవంతుడి దగ్గర చెప్పాలి. భగవంతుడి దగ్గర చేరేటటువంటి 4 రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు ప్రార్థన చేయవలసినదే. ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు. కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు, మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకలా? నీకు ఆకలిస్తే నువ్వు తిను. నువ్వు ఎందుకు ప్రార్థన చెయ్యవు? చక్కగా నువ్వు ప్రార్థన చేసుకో భగవంతుణ్ణి. ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్లకో ఎవరో వచ్చి నీకోసం ప్రార్థన చేయడం ఏమిటి? నువ్వే రోజు చేసుకో, నువ్వే ప్రతి గంట చేసుకో, క్షేమంగా ఉంటావు. అయోధ్యలో రాముడే రాజ్యానికి వారసుడు, అతడే రాజ్యాన్ని ఏలాలి అన్న మాటనే అడవిలో రాముని సమక్షంలో కూడా చెప్పాడు. 14 సంవత్సరాల తరువాత కూడా ఒకే మాటపై నిలిచి కడకు రామునికి పట్టం కట్టి తననుకున్నది నెరవేర్చిన నిష్ఠాగరిష్ఠుడు భరతుడు. నిరంతర సాధన ఫలమే సాధుత్వం కదా. భరతజాతి ఆదర్శాలు త్యాగము సేవ అన్న మహత్తర సత్యాన్ని భరతుని జీవితంలో మనం స్పష్టంగా చూడొచ్చు. మహాత్ములకు నరకాదుల కన్నా అసత్యవాదమే అధిక భయాన్ని కలిగిస్తుంది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలందించిన వారసత్వ సంపద. సత్యదూరుడైన మనిషి పట్టాలు తప్పిన బండిలా ప్రమాదంలో చిక్కుకుంటాడు. దశరథుడెన్నడూ అసత్యవాది కాదు కనుక దశరథుని పలుకులు అసత్యాలెన్నటికీ కారాదు. తనయులుగా తండ్రి సత్యనిష్టతను కాపాడవలసిన బాధ్యత మనది అని భరతునికి చెబుతూ రాముడు, భరత, నాకు వనవాసం, నీకు రాజ్యాభిషేకం తండ్రి విధించాడు. సత్యాన్ని వక్రీకరించకూడదు కనుక వెనుకకు వెళ్ళి రాజ్యాభిక్షుతుడవు కా. అరణ్యవాసం ముగిసిన తరువాత నేను రాజ్య బాధ్యతలను స్వీకరిస్తాను అంటాడు. రాజ్య పదవి వద్దనుకొని రాజ్య మకుటాన్ని తిరస్కరిస్తూ చివరికి పాదుకలకు పట్టం కట్టారు అన్నదమ్ములిద్దరు. పదవుల కోసం పోటీ పడే ఈ రోజుల్లో పదవి సేవ కాదు, పాదసేవ అని నీ పాదకమలాల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ అన్న భాగవత ధర్మాన్ని విశదీకరిస్తుంది భాగవతోత్తముడైన భరతుని జీవితం. అంతేకాదు ఇది మన వారసత్వ సంపద అని మరీ మరీ హెచ్చరిస్తుంది. మన జాతీయ చిహ్నంలో సత్యమేవ జయతే నినాదం సత్యం పట్ల భారతీయులకుండే భక్తి శ్రద్ధలను చాటుతుంది. దేహధర్మమా ఆత్మధర్మమా? దశరథుని మరణ వార్త కన్నా రాముని వనవాస వార్తే భరతుణ్ణి అత్యధికంగా బాధించింది. నన్ను రామునికి అప్పగించకుండా వెళ్ళిపోయావా తండ్రి అని విలపిస్తున్న భరతుడు రాముని వనవాస వార్త వినగానే తల్లి కైకేయిని దండించాలనుకున్నాడు. కానీ రాముని భయంతో వెనుకకు తగ్గాడు. తండ్రితో సంబంధం దేహధర్మం, రామునితో సంబంధం ఆత్మధర్మం. ఆత్మధర్మానికి ప్రాధాన్యమిచ్చాడు భరతుడు. భరతుడు ఎక్కడున్నా ఆత్మ మార్గమే అందరికీ అనుసరణీయం. ఆ ఆత్మాన్వేషణలోనే అడవికి బయలుదేరాడు భరతుడు. సీత పరాభక్తి స్వరూపిణి, లక్ష్మణుడు వైరాగ్యానికి ప్రతీక. వారితో కలిసి చిత్తమనే చిత్రకూటంలో కొలువై ఉన్నాడు పరమాత్మ స్వరూపుడైన రాముడు. ఆ పరమాత్మతో కలయికే భరతుని ధ్యేయం. భరతుని చిత్రకూట ప్రయాణంలోని రహస్యమిది. అతడొక్కడే కాక ఆ పరమాత్మ దర్శనానికి ప్రజలందరినీ తనతో తీసుకెళ్లడంలోనే భరతుని విశిష్టత దాగి ఉంది. దీని ద్వారా స్వముక్తి కాదు, సర్వముక్తి అన్న ధర్మాన్ని చాటాడు. ఆత్మధర్మాన్ని కోరుకున్నాడు కనుకనే రామభక్తులైన వారందరినీ వీరు వారు అనక ఆత్మీయ భావంతో అక్కున చేర్చుకున్నాడు. అంతేకాదు శుద్ధ భక్తితో అంటరానితనానికి చోటు లేదన్న సత్యాన్ని నిర్ధారించాడు భరతుడు. మనకు ఏది కావాలో దానికోసం ప్రయత్నిస్తూ
భవిష్యత్తుపై భరోసా ఉంచితే అసాధ్యం అనుకున్నవి సుసాధ్యాలు కావచ్చేమో. మన రోజులు కానప్పుడు విమర్శలను తట్టుకుని నిలబడగలితే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు గెలుపు ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా ఓటమి హాయ్ చెప్పింది అంటే త్వరలో దానికి బై చెప్పబోతున్నామని అర్థం. ఇవాళ విమర్శించిన వాళ్లే మనం విజేతలం కాగానే మావాడు అంటూ నెత్తిన పెట్టుకుంటారు. మన టైం వచ్చే వరకు ఓపిగ్గా వేచి చూడటమే మనం చేయాల్సిన పని. విజయం సాధించిన రోజు ఎవరైనా మన మాట వింటారు. అది ఓడిపోతే మనవైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే విజయానికి అందరూ చుట్టాలే, అపజయం ఎప్పుడూ అనాథ కనుక. అందుకే తాత్కాలిక సరదాలు సంతోషాలపై దృష్టి తగ్గించి ఎవరేమనుకున్నా సరే పట్టించుకోకుండా మనకోసం మనం పట్టుదలగా కృషి చేస్తే విజయం సొంతమవుతుంది. ఇతరులను నిందిస్తున్న మనిషిని చూసి సాయిబాబా ఈ విషయమే మరోలా చెప్పారు. నువ్వు ఎదుటి మనిషిని నిందిస్తున్నావు అంటే అతని మలినాన్ని నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావని అర్థం. ప్రపంచాన్నంతటినీ వశపరుచుకోవడానికి ప్రయత్నించే మనిషి ముందు తన నాలుకని స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం. విజయానికి అడ్డదారులేమీ ఉండవు. ఒకవేళ అలా పైకి వచ్చినా ఆ గెలుపు శాశ్వతం కాదు. విజేతల దగ్గర ఎలాంటి మాయలు మంత్రాలు ఉండవు. వాళ్లకు తెలిసింది ఒకటే, శ్రమించడం. ఏదైనా సాధించాలని ఆశ ఉంటే సరిపోదు, సాధించే వరకు విశ్రమించని పోరాట పటిమ ఉండాలి. ప్రపంచంలో 4 రకాల మనుషులుంటారు. మొదటి రకం ఎదుటివారు సాధించిన విజయాలు చూస్తూ అది తనవల్ల కాదనుకుని వెనకడుగు వేస్తారు. రెండో రకం ఊహాలోకాల్లో ఉంటారు తప్ప కార్యరంగంలోకి దిగరు. మూడో రకం ఆరంభశూరులు. హడావుడిగా ప్రారంభిస్తారు కానీ మధ్యలోనే చేతులెత్తేస్తారు. నాలుగో రకం మనుషులు అన్నీ ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు. ఎన్ని అడ్డంకులొచ్చినా సాధించే వరకు వదలరు. విజేతలుగా నిలిచే అలాంటి వారి జీవితాలనే ఆదర్శంగా తీసుకోవాలి. కొందరు విద్యార్థులు కష్టపడతారు కాని మంచి మార్కులు సాధించలేరు. అటువంటప్పుడు తలరాత బాగాలేదనుకుని బాధపడతారే తప్ప ఎక్కడ పొరపాటు జరుగుతోందో విశ్లేషించుకోరు. ఒక రైతు తన 3 కొడుకులకు సమానంగా ఆస్తి పంచాడు. చిన్నవాడు వ్యవసాయం ఇష్టంలేక తన వాటా పొలం అమ్మి వ్యాపారం చేశాడు. రాత్రింబవళ్లు కష్టపడినా ప్రయోజనం లేకపోయింది. డబ్బంతా నష్టపోయాడు. పెద్దవాడు తండ్రిలాగే పాత పద్ధతులనే అనుకరిస్తూ ఎదుగుబొదుగు లేని సంపాదనతో తనకు కాలం కలిసి రాలేదనుకునేవాడు. రెండోవాడు మాత్రం కొత్త వంగడాలతో ఆధునిక పద్ధతులతో ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలు సాధించాడు. ముగ్గురూ కష్టపడ్డారు కానీ విజయం సాధించింది ఒక్కడే. కష్టపడటం ఒక్కటే కాదు, చేసే పనిమీద ఇష్టం, విభిన్నంగా ముందుకు వెళ్లే తెలివితేటలు ఉండాలి. లేకపోతే ఎడారిలో కుండపోత వర్షం పడినా మరుసటి రోజుకు నీటిబొట్టు మిగలనట్లు అలాంటివాళ్ల కష్టం ఆవిరైపోతుంది. శాంతి, సహనం వహించినప్పుడు కాలమే ఉత్తమ సమాధానాలను అందిస్తుంది. జ్ఞానతృష్ణ అనేది జ్ఞానం కోసం పరితపించే బలమైన వాంఛ. అది అనేక ప్రశ్నలు సంధిస్తుంది. అందువల్లే ఎదిగే పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తుంటారు. వారికి ఏమాత్రం విసుక్కోకుండా సమాధానాలు చెప్పాలి. దాన్ని బాధ్యతగా భావించి అనుభవ భాండాగారాన్ని పంచాలి. అప్పుడే సమాజ పురోభివృద్ధికి మన వంతు కర్తవ్యం నిర్వర్తించిన వాళ్లమవుతాం. సత్యం పరిధి లేనిది, జ్ఞానం అనంతమైంది. వీటి అన్వేషణలో, ఆవిష్కరణలో ప్రశ్నలు కీలకమైనవి. జీవితమంటే ఇతరుల నుంచి ఆశించడమో తీసుకోవడమో కాదు, ఇవ్వడం. అందులో కష్టసుఖాలు జయాపజయాలు ఉంటాయి. విజయాలను మనకన్నా చిన్నవారితో పంచుకోవాలి. పరాజయాలను మనకన్నా పెద్దవారితో చెప్పుకోవాలి. ఒకరికి స్ఫూర్తిగానూ నిలువగలుగుతాం. వేరొకరి నుంచి ప్రేరణను పొందగలుగుతాం. ఎంతో పెద్దది జీవితం, దాన్ని మనలోకి ఇముడ్చుకోవాలి. ఎంతో చిన్నది జీవితం, అందులో మనం ఇమిడిపోవాలి. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అలాగే ఇతరుల్ని ప్రేమించాలి. ఆ ప్రేమలోనే పరమాత్ముడు కనిపిస్తాడు. అందరిలోనూ గుడి ఉంది. ఆ గుడిలోకి చేర్చే నుడిని పట్టుకోవడంలోనే జన్మకి సార్థకత్వం ఉంది. వ్యక్తి, కుటుంబం అనేవి 2 వేర్వేరు విషయాలు కాదు. వ్యక్తులుగా వేరైనా సమాజానికి తద్వారా దేశానికి కూడా సమష్టిగా శక్తినిచ్చే ఔషధం కుటుంబం. మాతా సత్యం, పితా జ్ఞానం, భ్రాతా ధర్మ, సఖా దయ, పత్ని శాంతి, పుత్ర క్షమ అంటుంది వేదం. ఈ బాంధవ్యాలన్నీ ఏంటి? నేను నుంచి మనం వైపు పయనం. ప్రపంచమంతటా అందరూ ఇలా కనుక ఆలోచిస్తే ప్రశాంతత చేకూరుతుంది. లోకాః సమస్తా సుఖినో భవంతు అంటూ అనుదినము మనం కోరుకున్నట్లుగా భద్రత చేకూరుతుంది.
భద్రత ఉన్న చోట భగవంతుడున్నట్లే